తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, గాన్గాపురంలో చేసేటటువంటి స్వామికి సంబంధించిన సేవలు అత్యద్భుతంగా ఉంటాయి. పల్లకీ సేవ అయితే ఏమిటి, స్వామివారిని ఉత్సవమూర్తిని చక్కగా గుడి చుట్టూ తిప్పటం, అది పాదుకలు, నిజ పాదుక దర్శనం ప్రతిరోజు కూడా ఉంటుంది. అసలు వైభవపేతంగా చేస్తారు. అభిషేకం కూడా చాలా బాగా. అంటే ముందు రోజు పల్లకి చూసుకుంటాం, మర్నాడు ఉదయాన్నే వెళ్ళి అభిషేకం చేస్తాం కదా. అక్కడ ఆలయ ఆవరణలో చాలా తృప్తి అనిపిస్తుంది అందరికి కూడా. ఆ రుద్రాభిషేకం లాగా చేయిస్తారు మనకి. రుద్రాభిషేకమే అక్కడ అన్ని పాలతో, జలంతో, పంచామృతాలతో చేస్తారు. చాలా పూర్తిగా మనము శివాభిషేకం చేసుకున్నాం అన్న తృప్తి కలుగుతుంది. ఖచ్చితంగా. ఆ తర్వాత నిజపాదుకా దర్శనం కూడా జరుగుతుంది. నిజపాదుకా దర్శనం ఉంటుంది, భిక్షా కార్యక్రమం అయితే ఇంకా అత్యద్భుతం. అయితే స్వామివారికి చేసే సేవలలో మధుకరికి చాలా చాలా విశేషవంతమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు అక్కడ ఆలయం వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటి మధుకరి అది చెప్తూ మధుకరి సేవ మీ చేత చేయించుకోబోతున్నారు స్వామి. అదృష్టవంతులు. మరి గానగాపురం యాత్ర ఇదే సందర్భంలో మరి మీరు వెళ్తున్నారు కాబట్టి మన వాళ్ళు కూడా రావాలి అని చెప్పి చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి తీసుకుని వెళ్తారా? తప్పకుండా పద్మిని. స్వామి నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తాను. సంవత్సరానికి ఒకసారి ఇంకా నాకు స్తోమత ఇస్తే స్వామి నన్ను ఎంచుకొని ఆ మధుకరి సేవ కూడా నేను చేయాలని అనుకోలేదు. అలా నేను ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అక్కడ ఆలయం, ఎవరైతే ఆలయం మెయిన్ వాళ్ళ చేతిలో ఉంటుందో ఆలయ ప్రధాన అర్చకులు ఆయన పిలిచేసి, మీరు మధుకరి జూన్ 16 చేస్తారా అన్నారు. ఇంకేం ఆలోచించకుండా స్వామి చెప్పినట్టు అనిపించింది అని సరే అని అన్నాను అనమాట. అన్న తర్వాత ఇప్పుడు నువ్వు చెప్తే తెలుసు, జూన్ 16 అనేది చాలా విశేషమైన రోజు. ఎందుకంటే మెయిన్ రక్తానికి సంబంధించి నాకు తెలియకుండానే రెడ్ బ్లడ్ సెల్స్ అన్ఈవెన్ గా అవుతూ ఉన్నాయి. రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటంటే కొంచెం అన్ఈవెన్ గా ఉంటున్నాయి, ఎక్కువ అవటము. అంటే అవి సరిపడా ఉన్నా కూడా ఎక్కువ, లేదంటే ఒక్కోసారి తక్కువ, అన్బ్యాలెన్స్డ్ గా అనుకోవచ్చు. అలాంటివన్నీ కూడా రక్త సంబంధమైనవి కూడా తొలుగుతాయి ఆ రోజు చేస్తే. పితృదోషాలు కూడా తొలుగుతాయి, పితృదేవతలు శాంతిస్తారు. అలాగే స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దాన ధర్మాలు చేయడానికి సోమపద పుణ్యకాలం ఏర్పడుతుంది. సోమపద పుణ్యకాలం ఏర్పడుతుంది. దాన ధర్మాలు చేయడానికి చాలా విశేషమైన రోజు ఆ రోజు. పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది, గురు అనుగ్రహం లభిస్తుంది. కుటుంబంలో ఎటువంటి దోషాలున్నా కూడా తొలుగుతాయి అని మనం ఇప్పుడే చూసాము. అలాంటి రోజు స్వామి నాకు ఇవ్వటం నిజంగా చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఆ రోజు నాతో పాటు ఎవరైనా సరే గురు భక్తులు మధుకరి భిక్షలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు నాతో పాటు బయలుదేరి గానగాపూర్ రావచ్చు. ఎప్పుడు అక్క కరెక్ట్ గా ఎప్పుడు స్టార్ట్ అవుతాం? 15వ తారీఖు స్టార్ట్ అవుతాం. ఎందుకంటే 16వ తారీఖునే మధుకరి భిక్ష అక్కడ. 15 అమావాస్య అయిపోతుంది. అమావాస్య అవగానే బయలుదేరుతాము. అయితే ఏంటి మధుకరి భిక్ష అంటే, స్వామికి ఎన్నో రకాల స్వీట్లు, ఆ రోజు నైవేద్యము మనము అందిస్తాం. మెయిన్ గర్భగుడిలోకి స్వామికి మహా నైవేద్యము మన చేతుల మీదుగా వెళ్తుంది. మన చేతికి ధర్మదండము, అక్కడ ఉండే చామరలు అన్నీ ఇస్తారు. ఊరేగింపుగా అక్కడ ఉండే ప్రధాన ఆలయ సిబ్బంది, వాళ్ళ ఆచార్యులు ఇళ్ళ నుంచి, వారి ఇంటి నుంచి దేవాలయానికి ఊరేగింపుగా వెళ్తాం. మంగళ వాయిద్యాలతో ఈ ధర్మదండము, చామరలు, స్వామికి సంబంధించినవన్నీ కూడా పట్టుకొని స్వామివారికి మధుకరి భిక్ష మనము సమర్పిస్తాము. మన చేతుల మీదుగా ఆ నృసింహ సరస్వతి స్వామి ఈ నైవేద్యాన్ని ఖచ్చితంగా మధుకరి భిక్ష స్వీకరిస్తారు, అందుకోబోతున్నారు. మరి మీరందరూ కూడా ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ఊరికే వెళ్ళి యాత్ర చేసేసుకుని స్వామిని చూడటమే కాదు, ఇది అరుదుగా, అంటే ఆ ఆలయం వాళ్ళు వాళ్ళ ఆచారాన్ని బట్టి కొన్ని రోజులనే ఫిక్స్ చేస్తారు. అందరికీ కూడా ఇవ్వరు, అసలు అందరికీ అవకాశం రాదు. ఎంతో ప్రయత్నిస్తారు, ఎంతో మంది క్యూలో ఉంటారు ఈ అసలు మేము ఈ మధుకరి భిక్ష చేయాలి అని. అలాంటిది స్వామి పిలిచి ఇచ్చినట్టుగా చాలా ఆనందంగా అనిపించింది. ప్రతినిత్యం ఆయనని స్మరించుకుంటూ, ఆయనను పూజించుకుంటూ మనసులో గుడి కట్టుకున్నారు. అవును. మరి అవకాశం ఇవ్వకపోతే ఎలాగా? అయితే మీతో పాటు మాకు కూడా అవకాశం సాన్నిహిత్యంతో
ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా పాలు పంచుకుంటారు. అక్కడే వాళ్ళ దగ్గరే మనకి మహానైవేద్యము మనకు కూడా ఆ భోజనం రోజు భిక్ష పెడతారా? భోజనం పెడతారు చక్కగా. స్వామికి పెట్టిన కమ్మటి ఉమ్. మహానైవేద్యమే మనకు కూడా పెడతారు ఆ రోజు అద్భుతం. భిక్షగా. 15వ తారీఖు పొద్దున్నే బయలుదేరతారు. ఎన్నింటికి సుమారుగా బయలుదేరతారు? అమావాస్య తిథి మనకి 8:30 కల్లా అయిపోతుంది అయిపోతుంది. కాబట్టి ఉమ్. ఆ తర్వాత 9ంటికి బయలుదేరుతాం. బయలుదేరిపోతారు. అద్భుతం. సో ఎక్కడి నుంచి అయినా ఏ ఊరు నుంచి అయినా చక్కగా రావచ్చు. వేరే ఊరు వాళ్ళైతే ముందు రోజే వచ్చేసి పీఠంలోనే మీరు బస చేయొచ్చు. అంతే అవును, కదక్కా? పీఠంలోనే బస్ చేయొచ్చు. ఎందుకంటే ఉమ్. తెల్లవారే మనం బయలుదేరుతున్నాము. ఉమ్. 16 రాత్రి కల్లా తిరిగి వచ్చేస్తాం. 16. మధుకరి సేవ చేసుకుని తిరిగి వస్తాం. ఏమేమి చూపిస్తారు అక్కడ గాన్గాపూర్? గాన్గాపూర్ లో సంగమం దగ్గరికి తీసుకెళ్తాం. నిర్గుణ పాదుకుల దర్శనం ఉంటుంది, ఉమ్. పల్లకి, అలాగే అభిషేకము, భిక్ష, ఈ 5 మాత్రం కంపల్సరీ. కంపల్సరీ. అష్టతీర్థాలు ఎందుకు అని అంటే ఎండాకాలము నీరంతా కూడా ఇంకిపోయి ఉంటుంది. ఉమ్. మళ్ళీ వానలైన తర్వాత అప్పుడు అష్టతీర్థాలు మళ్ళీ ఉమ్. దానికి ఒక సీజన్ ఉంటుంది అష్టతీర్థాలు. ఆ. లేదు మేము ప్రోక్షణ చేసుకుంటాము, ఉమ్. నీళ్ళు చల్లుకుంటాము అంటే ఉమ్. మాత్రం ఉమ్. వెళ్ళి రావచ్చు. 15వ వచ్చిన తారీఖు భక్తులు సాయంత్రం సమయం ఉంటుంది వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది. కౌదంబర వృక్షానికి వెళ్ళటం, అక్కడ గురుచరిత్ర పారాయణ కూడా చేయిస్తారు కదా? భీమా అమరజా నది సంగమంలో ఉమ్. ఔదంబర వృక్షం ప్రదక్షిణలు, అలాగే గురుచరిత్ర పారాయణం కూడా జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మనం ఏం సంకల్పించుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఉమ్. లక్షల మంది గురు భక్తులు గానగాపురం పౌర్ణమి రోజు వెళ్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడ అయిపోతుందంటే ఆ ఎంట్రన్స్ లోనే కార్లన్నీ ఆపేస్తున్నారు. అరుణాచలం ఎలా అయితే అయిపోయిందో ఇప్పుడు గానగాపురం కూడా అలాగే అయిపోయింది. అదే పరిస్థితి వచ్చేసింది. అక్కడ వాళ్ళందరూ కూడా ఆ ఆలయంలో వాళ్ళందరూ కూడా అమ్మ మీ వీడియోలు పుణ్యం అంటూ భక్తులు మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు. దయచేసి వాళ్ళకి ఒకటే చెప్పండి, శుభ్రంగా ఉంచమని చెప్పండి అమ్మా అని మాత్రం అంటున్నారు. శుభ్రంగా ఖచ్చితంగా అది మన బాధ్యత. ఖచ్చితంగా ఉంచాలి ఏ క్షేత్రాన్నైనా కూడా. అవును, స్వామి మనల్ని ఇన్స్ట్రుమెంట్ గా వాడుకున్నారు ఆ. మన వీడియోల ద్వారా అని అంటే నిజంగా అంతకంటే ఆనందం ఏమి. అందరూ దగ్గర అవ్వాలి స్వామికి. సో వైభవోపేతంగా జరిగేటటువంటి యాత్ర ఇది, మామూలు యాత్ర కాదు. ఖచ్చితంగా మధుకరి సేవలో మీరు కూడా భాగస్వామ్యులు అవుతారు. 15వ తారీఖు యాత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా సంతోషం అక్క. ఎప్పట్లాగే ఈ యాత్ర స్వామి అనుగ్రహం చేత పరిపూర్ణం అయ్యి దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. జై గురుదత్త. జయ గురుదత్త.